పథకంను ఈ సంక్రాంతి నుంచి ఆరంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ నేపథ్యంలో సెక్రటరియట్లో రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయగల వివిధ కంపెనీల ప్రతినిధులతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సహాయం సాగులో ఉన్న భూమికి మాత్రమే అందించడం తమ ముఖ్య ఉద్దేశమన్నారు మంత్రి. సాగు చేసిన భూముల్లో వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా ఎప్పటికప్పుడు రైతువారీ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. మంత్రితో సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు చేపట్టిన ప్రాజెక్టు వివరాలు, డిజిటల్స్ మ్యాప్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి ప్రదర్శించి చూపించారు.